గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే EU భారత్ చట్టపట్టాలు కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం. స్వేచ్ఛ వాణిజ్యంతో ఐరోపా కార్లు, మద్యం చౌక. మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం. భద్రతా రక్షణ రంగంలోనూ బంధం బలోపేతానికి ఒప్పందం. భారత్ యూరోపియన్ కూటమి మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పురుడు పోసుకుంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలిచే ఈ ఒప్పందాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, EU నేతలు ఉర్సులా వాండర్లిన్, ఆంటోనియో కోస్టా సంయుక్తంగా ప్రకటించారు. దీంతో పాటు భద్రతా రక్షణ రంగంలో బంధం మరింత బలోపేతం. భారతీయ నిపుణులకు యూరప్ దేశాల్లో అవకాశాలు కల్పించే ఒప్పందాలు కుదిరే. ప్రధాని, యూరోపియన్ నేతల శిఖరాగ్ర చర్చల అనంతరం ఒప్పందం వివరాలు నేతలు వెల్లడించారు. భారత్ 27 ఐరోపా దేశాలు సంయుక్తంగా వచ్చే 5 ఏళ్లలో ఈ ఒప్పందంపై అనుసరించాల్సిన వ్యూహాత్మక ఎజెండాను ఖరారు చేసే ఎఫ్టీపై చర్చలతో ప్రారంభించి మొత్తం 13 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం కారణంగా యూరప్ కార్లు, మద్యం భారత్లో చౌకగా లభించబోతున్నాయి. భారతీయ రైతులు, చిన్న పరిశ్రమల వారి ఉత్పత్తులకు యూరప్ మార్కెట్లో విస్తృత అవకాశాలు లభించబోతున్నాయి. ప్రపంచ జీడిపిలో 25% వాణిజ్యంలో 3వ వంతుకు ఈ ఒప్పందం ప్రాతినిధ్యం వహించబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దేశీయంగా విమానాల తయారీ, ఎంబ్రాయర్, అదాని భాగస్వామ్య ఒప్పందం. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వాళ్ళు దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్నటువంటి 80 నుంచి 150 సెట్ల విమానాలను ఇక్కడే తయారు చేసే వ్యవస్థ ఏర్పాటు కోసం అదాని గ్రూప్, బ్రెజిల్కి చెందిన ఎంబ్రాయర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏపీలో విమాన తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 3 నెలల్లో మెరుగుపడాలి, లేదంటే పదవుల్లో నుంచి పక్కన పెడతా. తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గ కమిటీల శిక్షణలో చంద్రబాబు పలు జిల్లాల నుంచి హాజరు తగ్గడంపై అసంతృప్తి. వైకాపా విమర్శలను తిప్పికొట్టాలని పిలుపు. పదవులు తీసుకున్న వాళ్ళని 3 నెలలు పరిశీలిస్తా, మీ పనితీరు మెరుగుపడకపోతే పక్కన పెడతా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా, కష్టపడే వాళ్ళకి పదవులు, ప్రోత్సాహం ఉంటాయి, అంతర్గత గొడవలు ఆధిపత్యం కోరొద్దు, బూత్, యూనిట్, క్లస్టర్ ఇలా ఎవరి పరిధిలో వాడు పనిచేయాలి, ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చితే కఠిన చర్యలు తప్పవని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలు హెచ్చరించారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చిన, కోర్టులుగా విమర్శలు చేసిన ఊరుకోబోనని తేల్చి చెప్పారు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనితీరు మార్చుకోవాలని సూచించారు. పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రితో సమానమని పేర్కొన్న చంద్రబాబు ఆయనతో ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలని ఆదేశించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే గ్రూప్ 2 ఎంపిక జాబితా విడుదల. గ్రూప్ 2 పరీక్షల తుది ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసింది. మొత్తం 905 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 690 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. ఈ పోస్టులు హైకోర్టు తీర్పుని అనుసరించి హారిజెంటల్ రిజర్వేషన్ కారణంగా 25 పోస్టులు మార్పులు జరిగే అవకాశం ఉంది. మిగతా 866 పోస్టులు ఏ మార్పు ఉండదు. క్రీడా కోటాకు సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది. జాబితా తయారీలో ఎన్నాళ్ళుగా జాప్యం జరిగింది. ప్రకటించని 14 పోస్టులు హైకోర్టు తీర్పుతో పక్కన పెట్టిన క్రీడా కోటా పోస్టులు 2 పోను, 7 దివ్యాంగ, 5 రిజర్వేషన్ పోస్టులకు ఆయా కేటగిరీలో అభ్యర్థులు లేరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డ్రగ్స్ని పారదోలుదాం అంటూ గంజాయి మూలాలను కూకటవేళతో పెకిలించాం. మంత్రులు అనిత, సత్యకుమార్ యాదవ్ డ్రగ్స్పై దండయాత్ర ప్రారంభం. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. డ్రగ్స్పై యుద్ధం చేయాలన్న ఆలోచనకు 3 ఏళ్ల కిందట లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో బీజం పడింది. పాదయాత్రలో ఎంతోమంది తల్లిదండ్రులు డ్రగ్స్పై తమ ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వంలో గంజాయి వినియోగం భారీగా ఉండేది. దీనిపై ఉక్కుపాదం మోపాం. ఇప్పుడు ఏపీలో గంజాయి మొక్కలేదు, వీటి మూలాలను గుర్తించి కూకటవేళతో సహా పెకిలించామంటూ ఒక పచ్చి అబద్ధాన్ని హోంమంత్రి అనిత గారు అసూగా చెప్తున్నారు. రోజు దొరుకుతున్న గంజాయి ఎంత? జగన్ టైంలో కంటే ఎక్కువ గంజాయి దొరికింది. మనం ఏం లేదు. అప్పుడు దొరికితేనేమో ఆంధ్రాలో జగనే పండిస్తున్నాడు, ఇప్పుడు దొరికితేనేమో ఒరిస్సా నుంచి తీసుకొస్తున్నారు. ఇలాంటి పోచుకోలు కబుర్లతోనే కాలక్షేపం చేస్తా. గంజాయి ఇప్పుడు తాగేవాడు మానేసేసి అర్జెంటుగా చంద్రబాబు గారు వచ్చేసారులే నేను ఇక తాగనన్నాడా? అదే నిజమైతే కనుక మద్యం తాగేవాడు మానేయాలి. జగన్ టైంలో మద్యము, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు అంత తొందరగా మాండు. వాడికి అమ్మడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి. రోజు ఓ పక్కన పట్టుబడుతుంటే ఏమీ లేదని మీరు నమ్మండి అనేటటువంటి విధంగా మరి ఆవిడ ఒక ఎడ్యుకేటెడ్ ఎలా మాట్లాడుతుందంటే ఆవిడ ఇష్టం వచ్చినట్టు చెప్తుంది. ఇప్పుడు 1,00,000 కోట్లు దాటిన పన్నులు రాబడి 9 నెలల్లో ఇంత వసూలు ఇదే తొలిసారి. రాష్ట్ర మూలధనం ఏం 19,224 కోట్లు. గణాంకాలు విడుదల చేసిన కాదు. ఈ వార్తలు ఎంత దరిద్రంగా రాస్తారంటానికి సాక్ష్యం, నీచ పత్రిక అనడానికి సాక్ష్యం ఇది. అసలు వార్త చూడండి. అంటే ఇది హెడ్డింగ్ చూడగానే 1,00,000 కోట్లు వచ్చేసిందంటారా బాబు గారి హయాంలో, సూపర్ అనుకుంటాం కదా. అసలు సంగతి చూడండి. రాష్ట్రంలో తొలి 3 త్రైమాసికాల్లోనే పన్నులు రాబడి 1,00,000 కోట్లు దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలలకు పన్నుల ద్వారా ఆదాయం 1,05,331 కోట్లకు చేరింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ 9 నెలల కాలానికి ఈ స్థాయిలో పన్నులు రాబడి సాధించింది లేదు. జీఎస్టీ స్టాంపుల రిజిస్ట్రేషన్ల ఫీజు రూపంలో వచ్చిన మొత్తం, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్ సుంకం, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, ఇతర పన్నుల్ని కలిపి రాష్ట్ర పన్నులు రాబడిగా లెక్కిస్తారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్నులు రాబడి 1,68,573 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో డిసెంబర్ నాటికి 63.23% సమకూరింది. 63% సమకూరితే అదే హైయెస్ట్ అట. ఇది వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే మేధావి అన్నట్టుగా ఉంది. లేకపోతే చదివేవాడు ఎదవైతే గనక రాసేవాడు ఈనాడోడు అన్నట్టుందనమాట. అట్లా రాసుకొస్తున్నారు వీళ్ళు. 63% జరిగితే అదే హైయెస్ట్ అంట. ఇంకోటి రాష్ట్ర పన్నుల రాబడి అంటే రాష్ట్రానికి వచ్చినాయి. కేంద్ర పన్నుల వాటా చివరిలో లెక్కేసుకుంటారు. అవి ఎప్పుడూ వస్తుంటాయి. దాన్ని కూడా రాష్ట్ర పన్నుల వాటా కింద రాయడం అన్నటువంటిది వీళ్ళ మేధావిత్వానికి సజీవ సాక్ష్యం. అదే జగన్ టైంలో అయితే అది కట్ చేసి మీ దగ్గర తగ్గిపోయిందని చెప్తారనమాట. 63% వచ్చింది. ఇంకా 37% 3 నెలల్లో రావాలి. అది ఇప్పటికీ జనవరి సగం అయిపోయింది. వీళ్ళ వార్తలు, వీళ్ళ స్టైలు, ప్రజల్ని ఎంతగా మోసం చేస్తారు. హెడ్డింగ్లు ఒక రకంగా ఉంటుంది, వార్త మరొక రకంగా ఉంటుంది, వార్తలో కూడా లీడ్ ఒక రకంగా ఉంటుంది, అసలు నిజం తర్వాత ఎక్కడో మారుమూల పెడతారనమాట. ఇందులో మళ్ళీ చూడండి, రెవెన్యూ లోటు ఏకంగా 60,480 కోట్లు. అంటే 60,480 కోట్ల మేర పనులు జరగవు ముందు రాసి బడ్జెట్లో. రెవెన్యూ లోటు అంటే అది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 85,312 కోట్ల మేర రుణాలు సమీకరించిందంట. జగన్ చేస్తే అప్పుల పాలు చేశాడు. అదే వీళ్ళు చేస్తే సమీకరించారట. 85,000 ఏది డిసెంబర్ నెల వరకే 85,312 కోట్లు అప్పు చేశారు అని చెప్పట్లా. అప్పుల పాలు చేశాడు జగన్ చేస్తే. వీళ్ళు వచ్చేటప్పుడు సమీకరించారు. రాష్ట్ర రెవెన్యూ లోటు 60,480 కోట్లకి చేరింది. ఏది ఇంత డబ్బులు అప్పులు చేసినా కూడా. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం 33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేస్తే అంచనాల కన్నా అధికంగా ఉంది. 182%. ఈ 3 నెలలు కూడా పోతే 225% అవుతుంది. అంటే అప్పులు 32,000 కోట్లు 33,000 కోట్లు తీసుకోవాలనుకుంటే, రెవెన్యూ లోటు 33,000 కోట్లు ఉంటుంది అనుకుంటే, ఏకంగా ఇప్పటికే 60,480 కోట్లు అయింది. రేపు 90,000 కోట్లు అవుద్దో 1,00,000 కోట్లు అవుద్ది. అంటే ఏ పని చేయరు అనమాట. అది అసలు సంగతి. లేకపోతే నల్లికి ఒకటి, ఈగకి మరొకటి. విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారి, చీడపీడల తాకిడితో మిరప రైతుల అవస్థలు. పెట్టుబడి ఎకరాకు 3.5 లక్షల పై మాట. మనుషులకైతే జ్వరానికో, మందు బిళ్ళ నొప్పులకి మరొకటి, దగ్గు జలుబుకి వేరువేరుగా వేసుకోవాల్సిందే. వీటికి తోడు యాంటీబయాటిక్ వాడటం అలవాటైపోయింది. మిరప రైతుల పరిస్థితి ఇప్పుడు అంతే. చీడపీడల దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నల్లి, నల్లతామర నివారణకు ఒకటి, పై మడతకు మరొకటి, కింద మడతకు ఇంకోటి, మొక్క ఎదుగుదలకు మరో మందు, మిడ్జెక్, సింథటిక్ ఫైరెథ్రాయిడ్స్, ఇలా ఒక దఫా పిచికారికి 4-5 మందులు కలబోస్తున్నారు. 4,000కు పైగా ఖర్చు అవుతుంది. ఫలితంగా పెట్టుబడి తడిచి మోపిడవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమెరికా నుంచి ప్రేమతో జింకానా అంటూ చదువుకున్న విద్యాసంస్థకు 45 ఏళ్లుగా తోడ్పాటు. గుంటూరు వైద్య కళాశాల జీజీహెచ్ల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల ముద్ర. 150 కోట్లకు పైగా విరాళాలు. జింకానా అంటే గుంటూరు మెడికల్ కాలేజీ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా. 1981లో అతి కొద్ది మందితో పురుడు పోసుకుని ఈ సంఘంలో ఇప్పుడు 2,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకుని అమెరికాలో స్థిరపడిన వీరు తమ కాలేజీతో పాటు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి 45 ఏళ్లుగా కృషి చేస్తున్నారు. విరాళిస్తూ ఆధునిక వసతి సౌకర్యాలు కల్పిస్తూ శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ వంతు సాయం చేస్తూ 150 కోట్లకు పైగా వెచ్చించిన విశేషం. వైద్య విద్యార్థులకు అవసరమైన మేధో పరిజ్ఞానం, శిక్షణలు అందించడంలోనూ సహకరిస్తున్నారు అన్నట్టు అర్థం రాసుకొచ్చారు. సిగ్గు తెచ్చుకోవాల్సింది ఇప్పుడు ప్రభుత్వం. పీపీపీ పేరుతో ప్రైవేట్ కాలేజీలు ఇచ్చేస్తే నారాయణకి, చైతన్యకి అక్కడ చదివినటువంటి వాడు, లేకపోతే అలాంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదివినోడు ఎవడో కూడా మళ్ళీ ఆ కాలేజీకి విరాళం ఇవ్వాలనుకోడు. ఎందుకంటే డబ్బులు తీసుకుని భారీగా నువ్వు మాకు పాఠాలు చెప్పావు ఏముంది అన్నట్టు. అదే ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీలో చదివిన వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉంది. సిగ్గు తెచ్చుకోవాల్సింది మనం. అది గిగ్ వర్కర్లకి సామాజిక భద్రత నిధి. కొత్త లేబర్ కోడ్లతో కార్మికులకు భరోసా. కేంద్ర కార్మిక మంత్రి శోభా కరంద్లాజే అసంఘటిత రంగ కార్మికులు గిగ్ వర్కర్ కోసం రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సూచించారు. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు పనిచేసే గిగ్ వర్కర్ల కేంద్రం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్ల ద్వారా చట్టబద్ధమైన గుర్తింపు దక్కుతుందన్నారు. వాళ్ళ కోసం సామాజిక భద్రత నిధి ఏర్పాటు చేస్తామని వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కోర్టు హాల్లోకి వచ్చి నిందితుడిని అరెస్ట్ చేయడమా, ఇలాంటివి అనుమతిస్తే ఏదైనా చేస్తారు. పోలీసు వైఖరిని తప్పుపట్టిన హైకోర్టు. కర్నూలు జిల్లా పత్తికొండ కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేసిన వ్యవహారాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇలాంటి చర్యలకు అనుమతిస్తే రేపటి రోజున ఏదైనా చేస్తారని వ్యాఖ్యానించి పత్తికొండ కోర్టు మ్యాజిస్ట్రేట్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. హైకోర్టులో నిందితులను ఎలాగే అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యానించింది. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకున్నారని ఆరాధీసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న చెప్పగిరి ఎస్ఐ సతీష్ కుమార్, పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ 2 కానిస్టేబుల్కు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశించింది.
విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. చిప్పగిరి మండలం డేగులపాడుకు చెందిన శివయ్య గంజాయి సాగు చేస్తున్న ఆరోపణతో చిప్పగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో మ్యాజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయేందుకు ఆయన డిసెంబర్ 24 కోర్టుకు వస్తే పోలీసులు మఫ్టీలో వచ్చి అదుపులో తీసుకున్న న్యాయాధికారి అనుమతి తీసుకోలేదని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టు పత్తికొండ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపించారు. బాధ్యులైన పోలీసులపై ఏమైనా చర్యలు తీసుకున్నారని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు ఏజీపీ బదులిస్తూ ఛార్జ్ మెమో జారీ చేసి వివరణ కోరారన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖ వేదికగా యుద్ధ నౌకల పండగ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడే IFR 2026 వచ్చే నెల 15-20 తేదీల మధ్య నిర్వహణ. 61 దేశాలు హాజరయ్యే అవకాశం. యుద్ధ నౌకల పండగకు విశాఖ సాగర్ తీరం మరోసారి వేదిక అవుతుంది. దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రపంచ దేశాలతో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ IFRని 2016లో ఇక్కడే నిర్వహించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకమైన IFR 2026కి సాగర్ తీరం రెండోసారి ఆతిథ్యం ఇస్తుంది. ఫిబ్రవరి 15-20 తేదీల మధ్య దీన్ని నిర్వహించనున్నారు. ఇదే సమయంలో మిలాన్ విన్యాసాలు జరగనున్నాయి. గతంలో IFRలో 51 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి 100కు పైగా దేశాలకు చైనా, పాకిస్తాన్కి ఆహ్వానాలు పంపలేదు. ఆహ్వానాలు పంపించగా 61 దేశాలు వచ్చేందుకు అంగీకరించినట్టు గతేడాది నేవీ డే రోజున తూర్పు నౌకాదళ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నేరుగా జీవిత ఖైదు విధించే అధికారం హైకోర్టు, సుప్రీంకోర్టుకే ఉంటుంది స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్టు. శిక్షలో మినహాయింపు లేకుండా నేరుగా జీవిత ఖైదు విధించే అధికారం హైకోర్టు, సుప్రీంకోర్టుకే ఉంటుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేస్తూ హత్య కేసులో నిందితుడికి సెషన్స్ కోర్టు విధించిన మరణించే వరకు జీవిత ఖైదు శిక్షను సాధారణ జీవిత ఖైదు శిక్షగా మారుస్తూ ఇచ్చిన తీర్పు సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. శివమొగ్గ జిల్లా హొస్మనే గ్రామానికి చెందినట్టు రుద్రేష్ ఒక మఠంలో పనిచేసేవాడు. ఆ మఠానికి వచ్చి ఒక భక్తుడు ఆహారం విత్తనకు సంబంధించి రుద్రేష్తో పలుమార్లు గొడవపడ్డాడు. దాంతో ఆ భక్తుడిపై ఉన్న కోపంతో అతడి 3.5 ఏళ్ల కుమారుని 2017 ఏప్రిల్ 10న రుద్రేష్ అపహరించి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడికి శివమొగ్గ 5వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం మరణించే వరకు జీవిత ఖైదును విధించింది. దీన్ని రుద్రేష్ కర్ణాటక హైకోర్టు సవాల్ చేశాడు. విచారించిన న్యాయమూర్తి జస్టిస్ HP సందేశ్ రుద్రేష్ విధించిన మరణించే వరకు జీవిత ఖైదును సాధారణ జీవిత ఖైదుగా మారుస్తూ మంగళవారం తీర్పు వెలువరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కారుణ్య నియామక అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించడానికి వీల్లేదు. ఉద్యోగ మృతి ఆయన కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదు. ఉద్యోగులు ఆస్తులనే కాదు కొన్నిసార్లు పేదరికాన్ని వదిలి వెళ్తారని హైకోర్టు పేర్కొంది. కారుణ్య నియామకం హక్కు కానప్పటికీ అభ్యర్థన న్యాయబద్ధంగా మానవీయ కోణంలో పరిస్థితి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. ఏకపక్షంగా తిరస్కరించకూడదని, ఉద్యోగ కుటుంబ సభ్యుల ఆర్థిక ఇబ్బందులు పరిగణలోకి తీసుకోవాలని తక్షణ సాయం చేయడంలో కారుణ్య నియామకం భాగమని తెలిపింది. ఉద్యోగం మరణించిన అనారోగ్యంతో పదవి విరమణ చేసిన ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దరఖాస్తు చేయడంలో జాప్యం ఉందన్న కారణంతో కారుణ్య నియామక అభ్యర్థన తిరస్కరించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. కారుణ్య నియామకం కోసం పిటిషనర్ నారాయణమ్మ సమర్పించిన దరఖాస్తును 3 నెలల్లో పరిగణలోకి తీసుకోవాలి. రైల్వే అధికారులను ఆదేశించి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవేంద్ర రాయ్, జస్టిస్ తుహిన్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఇటీవల తీర్పునిచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జననాయగన్కి UA సర్టిఫికెట్ ఇవ్వాలన్న ఉత్తర్వులు రద్దు, మళ్లీ విచారించాలని మద్రాసు హైకోర్టు. ప్రముఖ తమిళ నటుడు విజయ్ హీరోగా నటించిన జననాయగన్ సినిమాకు UA సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ సింగిల్ జడ్జి విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. తమిళగ వెట్రిగ కలిగం అధ్యక్షుడు విజయ్ నటించిన జననాయగన్ సినిమాను KVN ప్రొడక్షన్ నిర్మించింది. సినిమాలో మతం, భద్రతా దళాలకు సంబంధించిన సన్నివేశాలుండటంతో సెన్సార్ బోర్డు మానిటరింగ్ కమిటీ పరిశీలనకు సిఫార్సు చేసింది. దీంతో వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేలా చూడాలని నిర్మాణ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఆశ వెంటనే UA సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు ఆదేశించారు. ఈ ఆదేశాలు సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు అప్పీల్ చేసింది. ఈ అప్పీల్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ MM శ్రీవాస్తవ, జస్టిస్ అరుళ్ మురుగల్ ధర్మాసనం ఇటీవల విచారించి సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది. ఆ తీర్పును మంగళవారం వెల్లడించింది. సినిమాను వెంటనే UA సర్టిఫికేట్, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసింది. తగిన వివరణ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు గడువు ఇవ్వలేదని, సినిమాలో కొన్ని సన్నివేశాలు సామాజిక సమస్యలు సృష్టించేలా ఉన్నాయని బోర్డు చెబుతోందని పేర్కొంటూ కేసును సమగ్రంగా విచారించి కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని జస్టిస్ ఆశాన్ ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి 93% సుంకాలు ఎత్తివేత, 93% వస్తువులపై సుంకాలు ఎత్తివేత అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలో నూతన శకానికి తెరలేచింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారత్ యూరోపియన్ యూనియన్ నడుమ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లిన్, ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జరిపిన శిఖరాగ్ర చర్చల్లో ఈ చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. పరిమాణంతో పాటు ప్రాధాన్యత పరంగా కూడా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలని FTU తల్లి వంటిదని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే ఇరుపక్షాల నడుమ వార్షిక సుంకాలు ఏకంగా 400 కోట్ల యూరోల మేరకు తగ్గబోతున్నాయి. యూరప్ కార్లు, వైద్య పరికరాలు, వైన్ తత్రాలపై టారిఫ్లు దిగొస్తే మొత్తంగా అక్కడ దేశాల దిగుమతులన్నింటిపైన సుంకాలు భారీగా తగ్గుతాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు. రైల్వే కోడూరు శాసనసభ్యుడు రోతలీలను సెల్ఫీ వీడియోలతో బహిర్గతం చేసిన బాధితురాలు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నన్ను బెదిరించి కారులో ఎక్కించుకుని బలాత్కారానికి పాల్పడ్డారు. వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని బలవంతం చేశారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి 5 సార్లు అబార్షన్ చేయించారు. ఎవరికైనా చెప్తే నన్ను నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో విచ్చలవిడిగా సాగుతున్న అకృత్యాలు, అరాచకాలతో సామాన్యులకు ముఖ్యంగా మహిళల భద్రతకు దిక్కు లేకుండా పోయింది. సాక్షాత్తు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు కీచకులుగా మారిపోయి పశువుల మాదిరిగా బరి తెగించి మహిళలపై నిర్భీతిగా లైంగిక దాడులకు తెగబడ్డ నివ్వెరపరుస్తోంది. తాజాగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం సర్వత్ర కలకలం రేపుతోంది. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కామపిశాచిగా మారిపోయి ఓ వివాహితం దారుణంగా వేధించి దౌర్జన్యాలకు తెగబడ్డం పట్ల సర్వత్రా ఆగ్రహవేశాలు వ్యక్తం. దాదాపు ఏడాదిన్నరగా ఈ అకృత్యాన్ని భరిస్తూ వచ్చిన బాధితురాలు ఇక తట్టుకోలేక ఈ దారుణాన్ని సెల్ఫీ వీడియో ద్వారా మంగళవారం బహిర్గతం చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనతో జరిపిన నికృష్టమైన చాటింగులు, అసహ్యం పుట్టించిన నగ్న వీడియోలు సాక్ష్యాధారాలుగా చూపించారు. ఈ కీచక పర్వంపై బాధితురాలు వెల్లడించిన వివరాలు ఇవి. నేను రైల్వే కోడూరు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న. ఎన్నికల అనంతరం 2024 జూన్ 14 స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి అభినందనలు తెలుపుతూ ఫేస్బుక్ ద్వారా మెసేజ్ పెట్టా. టెలిగ్రామ్ యాప్లో మాట్లాడమందామంటూ ఆయన నాకు అందులో మళ్ళీ మెసేజ్ చేశారు. నా గురించి వివరాలు తెలుసుకున్నారు. నా ఫోన్ నెంబర్ తీసుకుని ఆయన నెంబర్ నాకు ఇచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉండడాన్ని ఆసరాగా చేసుకుని నువ్వు ఒంటరివి కాదు, నీకు నేనున్నానంటూ హామీ ఇచ్చారు. మొదటి రోజు 2-3 గంటల పాటు మాట్లాడారు. 2 రోజులకే వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని నన్ను అడిగారు. అది కరెక్ట్ కాదని చెప్పినా వినకుండా బెదిరించి బలవంతం చేశారు. నువ్వు ఒక చిన్న ఉద్యోగి, నీ మీద ఎంక్వైరీ వేస్తావు, నీ కుమారుడితో ఒంటరిగా ఉంటున్నావు, నీ కుమారుడికి ఏమైనా జరిగితే తర్వాత నన్ను అడగద్దు, జాగ్రత్త అంటూ భయపెట్టారు. నీ భవిష్యత్తు నాశనం కాకూడదంటే నన్ను కలిసి తీరాల్సిందని హెచ్చరించారు. దీంతో నేరుగా కలిసి ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలని ఉద్దేశిస్తూ 2024 జూలై 9న మొదటిసారి కలిసా. మా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను కారులో తీసుకెళ్లారు. కడప మార్గంలో రాజంపేట దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి నన్ను లైంగికంగా వేధించారు. నేను వద్దంటూ వారించి విడిపించుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేసినా, కారు డోర్ తెరిచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన కుదరలేదు. నేను అరుస్తుంటే జుట్టు పట్టుకుని గట్టిగా కొట్టి కారులోనే రేప్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే నన్ను నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు. ఆ తర్వాత మళ్ళీ నన్ను కలుస్తూనే ఉన్నారు. ఆగస్టులో నాకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వాళ్ళ గర్భం రావడంతో అబార్షన్ చేయించుకోమని చెప్పారు. 2-3 రోజులు బెదిరించిన తర్వాత నా భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. 2 నెలల వరకు అబార్షన్ చేయించుకోకపోవడంతో ఇంటికి వచ్చి నన్ను బాగా కొట్టేవారు. ఆ తర్వాత అబార్షన్ చేయించుకున్నా. అలా ఏడాదిన్నరలో 5 సార్లు అబార్షన్ చేయించారు. నాకు ఇష్టం లేదని చెప్పి నేను వినకుండా బయటికి తీసుకువెళ్ళడం లేదా, ఇంటికి వచ్చి నన్ను లైంగికంగా వాడుకున్నారు. నేను ఇంటి తలుపులు తెరవకపోతే ఎమ్మెల్యేని కూడా మర్చిపోయి గుమ్మం ముందు నిలబడి ఉండేవారు. అంతేకాకుండా నా భర్త కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లు తెలుసుకుని వాళ్ళకి ఫోన్లు చేశారు. నాకు విడాకులు ఇవ్వాలని నా భర్తకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అందరూ నా నుంచి దూరం అయిపోయారు. నా బిడ్డ కూడా గత 6 నెలలుగా నాతో లేదు. ఇలా నన్ను అన్ని విధాలుగా ఒంటరిని చేసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోవడం కుదరని దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారు. ఏడాదిన్నరగా నన్ను వేధించి వాడుకుని ఇప్పుడు వదిలేస్తామంటున్నారు. ఆయన స్నానం చేస్తున్నప్పుడు కూడా నేను వీడియో కాల్ చేయాలనేవారు, నన్ను నగ్నంగా చూడాలనేవారు. నాతోనే కాకుండా ఎమ్మెల్యే ఇలా చాలామంది మహిళలను వేధించారు, నాకు న్యాయం కావాలంటూ ఆమె పెట్టినటువంటి పోస్టు అదంతా కూడా ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. దీంతో పాటుగా కామ కూటమి అంటూ ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలపై కూటమి పార్టీల నేతల అగడాలు, అరవ శ్రీధరు, ఆదిమూలం, నజీరు, కోనరవి, కిరణ్ రాయల్, జానీ మాస్టర్ అంతా ఇదే తీరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కారుణ్య అభ్యర్థన ఏకపక్షంగా తిరస్కరించరాదని ఇందాక ఈనాళ్ళు వీడు కూడా హైలైట్ చేశారు. పోతే విశాఖలో భూదోపిడీపై పెద్ద ఎత్తున పోరాడదాం, నచ్చిన వారికి అడ్డకోలుగా భూములు కట్టబెడుతున్న సీఎం చంద్రబాబు, లోకేష్ తోడళ్లు భరత్కి చెందిన గీతం వరిష్టికి 1000 కోట్ల విలువైన భూముల దారదత్తం, రేపు ఆక్రమిత భూమిని పరిశీలిస్తాం, 30న కౌన్సిల్లో తీర్మానానికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేస్తాం, విశాఖలో కబ్జాలను బీజేపీ జనసేన సమర్థిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి, శాసనమండలి విపక్ష నేత బొత్స, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కట్టబెడుతూ చంద్రబాబు సర్కార్ సాగిస్తున్న భూదోపిడిపై వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు చెప్పారు. లోకేష్ తోడలుడు టీడీపీ ఎంపీ భరత్కి చెందినటువంటి గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన 1000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా క్రమబద్ధీకరించేందుకు వీలుగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసేందుకు అజెండాలో పెట్టారని తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోంది అంటూ 7 పాఠశాలల్లో నియామకాలను లేదు, సుప్రీం హైకోర్టుల ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు, ప్రభుత్వ 7 పాఠశాలలకు టీడీపీ ప్రభుత్వం నాశనం చేస్తుంది, 7 పాఠశాలల యాజమాన్యాల సమాఖ్య ఆగ్రహం, రాష్ట్రంలోని 7 పాఠశాలల యాజమాన్యాలు టీడీపీ ప్రభుత్వం వేధిస్తోందని, చట్టపరంగా తమ హక్కులను కాలరాస్తోందని ఏపీ ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన జీవోలను సైతం అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతోందని అడిగితే విద్యాశాఖ అధికారులు చులకరంగా మాట్లాడుతున్నారు వాపోయారు. చివరకు ఉద్యోగాల నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం అమలు చేయడం లేదని మండిపడ్డారు. తమ హక్కులను కాలరాసి విద్యాశాఖ ద్వారా పోస్టులు భర్తీ చేసేందుకు పరీక్ష నిర్వహిస్తున్నారు, దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బంగ్లాదేశ్ చెర నుంచి మత్స్యకారుల విడుదల,
అక్టోబర్ 14వ తేదీ అర్ధరాత్రి దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ పరిధిలోకి ప్రవేశం. మొత్తం 23 మందిని అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్. భారత ప్రభుత్వం చర్చలు జరపడంతో ఎట్టకేలకు విడుదల. వీరిలో 9 మంది విజయనగరానికి చెందిన మత్స్యకారులు. మరో 4-5 రోజుల్లో ఇక్కడికి వచ్చే అవకాశం. బంగ్లాదేశ్ చెరలో ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు మంగళవారం విడుదలయ్యారు. అక్టోబర్ 13న బయలుదేరిన మత్స్యకారులు 14 అర్ధరాత్రి దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ పరిధిలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ చెరలో ఉన్నారు. దీంతో భారత ప్రభుత్వం చర్చ జరపడంతో మత్స్యకారుల విడుదలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. మేరకు మంగళవారం బాఘట్ జైలు నుంచి మత్స్యకారులను విడుదల చేశారు. భారత ప్రభుత్వం తరపున డిప్యూటీ హై కమిషనర్ చంద్రజిత్ దగ్గరుండి మత్స్యకారుల విడుదలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్తో కలిసి పూర్తి చేశారు. సమావేశం అనంతరం భారతీయ మత్స్యకారులు బాఘాహట్ జైలు నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మోంగలా పోర్టుకు తరలించారు. మోంగలా పోర్టుకు చేరుకున్న తర్వాత మోంగలా పోలీసులు కస్టడీలో ఉన్న బోట్ల వద్దకు మత్స్యకారులు తీసుకొచ్చి ఇండియాకు పంపడానికి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పోలీసులు సీజ్ చేసిన బోట్లకు మరమ్మతులు చేస్తున్నారు. బుధవారం నాటికి బోట్ల రిపేర్లు పూర్తి చేసి మత్స్యకారులు వారి సొంత ప్రాంతాలకు తరలించబోతున్నారు. మత్స్యకారుల విడుదల కోసం ప్రయత్నం చేసిన భారతదేశంలోని రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులకి మత్స్యకారుల తరపున వైఎస్ఆర్సీపీ నేత వాసుపల్లి జానకిరామ్ కృతజ్ఞతలు తెలిపారు. మోంగలా పోర్టుకు చేరుకున్న తర్వాత 9 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారన్నటువంటి వార్త హైలైట్ చేశారు. లేకపోతే నలుగురు బెట్టింగ్ ప్రిడిక్షన్ అనలిస్టుల అరెస్ట్. తెలుగు రాష్ట్రాల్లో టెలిగ్రామ్ ఛానల్ వేదికగా సాగుతున్న భారీ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టుని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేసిన క్రికెట్ ప్రిడిక్షన్స్ పేరుతో టెలిగ్రామ్ ఛానల్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్స్ని ప్రమోట్ చేస్తున్న నలుగురు తిరుపతికి చెందిన దేశీయ సుమంత్ అలియాస్ నాని, లంకిపల్లి గణేష్, గుంటూరుకి చెందిన కొప్పోలు మురళి, మేడం భద్రేశ్వర్ రెడ్డిలు మంగళవారం విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. బెట్టింగ్లో ఒక్కొక్కరు 1.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు నష్టపోయిన వీళ్ళు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఏకంగా ప్రిడిక్షన్ అనలిస్టులుగా అవతారం ఎత్తారు. సోషల్ మీడియాలో నెట్వర్క్ నిర్మించుకున్నారు. ప్రధాన నిందితుడు దేశీయ సుమంత్ నిర్వహించే నాని క్రికెట్ ప్రిడిక్షన్ ఛానల్కి 1.49 లక్షల కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతడు కేవలం ప్రమోషన్ల ద్వారా నెలకు 20 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు లంకిపల్లి గణేష్ చెందిన వినయ్ రెడ్డి క్రికెట్ కింగ్ ఛానల్కి 60,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీళ్ళు దుబాయ్ కేంద్రంగా పనిచేసే బుకేలతో చేతులు కలిపి స్కై ఎక్స్చేంజ్, మురుగన్ బుక్ ఫెయిర్ ప్లే, విన్బట్, వాజిర్ విన్ వంటి బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేస్తూ నెలకు లక్షల్లో కమిషన్లు గడిస్తున్నారు. వీరి ప్రచారాన్ని నమ్మి వేలాది మంది యువకులు తమ కష్టార్జితాన్ని బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకుంటున్నారు. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు వీళ్ళ మీద నిఘా పెట్టి సాంకేతిక సాయంతో నలుగురిని అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి మొబైల్ ఫోన్లు, మైకులు, ల్యాప్టాప్, ఫార్చునర్ కార్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కోర్టులో ప్రవేశపెడుతున్న న్యాయాధికారి 14 రోజులు రిమాండ్ విధించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి మరో సూపర్ ఆఫర్ అంటూ జల్ జీవన్ మిషన్ కింద ఏపీకి 13,000 కోట్లు, వైసీపీ హయాంలో ఆగిపోయిన స్కీమ్ నిధులు నాడు 27,248 కోట్లు మంజూరు చేసిన కేంద్రం. కానీ రాష్ట్రం వాటా చెల్లించిన జగన్ ప్రభుత్వం దీంతో 4,235 కోట్లు మాత్రం వినియోగం. అలా ఆగిన సుమారు 23,000 కోట్లతో కేంద్రం వాటా 13,000 కోట్లు. వాటి మంజూరుకు మోడీ సర్కార్ సమ్మతి. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి లక్ష్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఏపీకి మరో బంపర్ ఆఫర్ లభించింది. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి సురక్షిత కుళాయి నీటిని అందించాలని ప్రభుత్వ లక్ష్యానికి భరోసా ఇస్తూ జల్ జీవన్ మిషన్ కింద గతంలో ఆగిన సుమారు 23,000 కోట్లను కేంద్రం మంజూరు చేయనుంది. ఇందులో సుమారు 13,000 కోట్ల దాకా రాష్ట్రానికి కేంద్రం వాటాకు లభించబోతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే భారత్ EU భారీ డీల్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అయితే డబ్బుతోనే రాజకీయం చేయలేం, ప్రజలకు మనపై నమ్మకం ఉండాలి. సీఎం పొలిటికల్ గవర్నెన్స్లో పార్లమెంటరీ కమిటీలు కీలకం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాటితో సమానం చేసుకోవాలి. పార్టీ కంటే ఎవరో ముఖ్యం కాదు. నిర్లక్ష్యంగా ఉంటే ఎవరైనా పక్కకే. క్యాడర్ను ఎవరో విస్మరించకూడదు. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. మనం చేసింది చెప్పుకోవాలి. బాబు స్టేట్మెంట్. కూటమికి విడాకులు లేవు, కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. లోకేష్ చిన్న చిన్న సమస్యలు ఉంటే కలిసి పరిష్కరించుకుందాం. విభేదాల సృష్టికి వైసీపీ ప్రయత్నం. మనం అప్రమత్తంగా ఉండాలి. కాలానుగుణంగా పార్టీలో మార్పులు. గ్రామ పార్టీ అధ్యక్షుడు పాలిట్ బ్యూరో వరకు ఎదగాలి. వర్క్షాప్లో లోకేష్. కల్తీనే కోడికత్తి, కల్తీ మధ్యానికి ఏమో టీమ్ 2 అన్నటువంటి టీమ్ 11 అన్నటువంటిది హైలైట్ చేశారు. దేశీయ వాణిజ్య విమానాలు భారత్లో తయారీ కీలక ఒప్పందం. అదాని ఏరోస్పేస్, బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయర్ మధ్య MOU వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సీమ పంట పండింది అంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్గా రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీఎం 20 ప్రాజెక్టులు పూర్తయితే 8.87 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అచ్చన్న స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే వివాదంలో ఎమ్మెల్యే శ్రీధర్, ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వీడియో విడుదల చేసిన ఉద్యోగిని ఆమె నన్ను వేధిస్తోంది ఎమ్మెల్యే శ్రీధర్, పోలీసులు ఫిర్యాదు చేశామంటే ఎమ్మెల్యే తల్లి స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే ఇదే వైసీపీలో ఏ మహిళ రోడ్డు మీదకి రాలా, కానీ ఆ మహిళ వాళ్ళతో అతని పేరేంటి, అంబటి రాంబాబు, లేకపోతే అవంతి శ్రీనివాసు, గోరంట్ల మాధవ విషయంలో ఏ మహిళ వచ్చి కంప్లైంట్ చేయాల, మమ్మల్ని చేశారని వాళ్ళు మాట్లాడారన్నటువంటిది వాయిస్ని పెట్టేసేసి వాళ్ళ గురించి కామక్రీడలు, అంబటి రాంబాబు అయితే కామబాబు లాంటి హెడ్డింగ్లు పెట్టి ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి లోపల ఒక 2 పేజీలు రాసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి వివాదంలో ఎమ్మెల్యే శ్రీధర్ అంతే.
డైరెక్ట్‌గా అమ్మాయి విజువల్స్‌తో సహా చూపెట్టినా సరే. ఇది మన నీచాతి నీచ పత్రిక నీతులు చెప్తా ఉంటది గదా! ఆ నీతులు ఎట్టుంటాయో సాక్ష్యం అన్నమాట. అందులో రివర్స్ స్టేట్‌మెంటే హైలైట్ చేసుకొచ్చారన్నమాట. జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ వివాదంలో చిక్కున్నారు. ఆయన ఏడాదిన్నరగా తనపై అత్యాచారం చేస్తున్నట్టు ప్రభుత్వ ఉద్యోగిని ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఆ మహిళే తన కుమారుడిని వేధిస్తోందంటే ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమేల మీడియాకు తెలిపారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గెలిచినప్పుడు తాను అభినందిస్తూ ఫేస్‌బుక్ మెసేజ్ పెట్టానని, ఆ తర్వాత ఆయన తనతో ఫోన్‌లో మాట్లాడిన సదరు ఉద్యోగిని వీడియోలో పేర్కొన్నారు. 2024 జూలైలో తన కారులో ఎక్కించుకుని వెళ్లి రాజంపేట ప్రాంతంలో అత్యాచారం చేశారని ఆరోపించారు. ఆ తర్వాత తనపై అనేక సార్లు అత్యాచారం చేశారని, తీవ్రంగా హింసించేవారని ఆరోపించారు. విడాకులు ఇవ్వాలంటూ తన భర్తను కూడా బెదిరించారని చెప్పారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఎమ్మెల్యే శ్రీధర్ ఒక వీడియో విడుదల చేశారు. నేను ఎమ్మెల్యే కావడానికి ముందు 3 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేశాను. నాపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఇప్పుడు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్న వారితో పాటు వారి వెనకున్న వాళ్ళని చట్టపరంగా ఎదుర్కొంటా ఆ మహిళ గత 6 నెలలుగా నన్ను వేధిస్తుంటే మా అమ్మ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని తెలిపారు. మహిళ ఆరోపణలు సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమేల మంగళవారం రైల్వే కోడూరులో మీడియాతో మాట్లాడారు. 25 కోట్లు ఇవ్వకుండా మీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తానని మహిళ బెదిరించింది. బంధువునంటూ మా ఇంటికి వచ్చి నా కుమారుడితో పరిచయం పెంచుకుంది. తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ వివాహం చేసుకోవాలని ఒత్తిడి పెంచింది. కొందరు వైసీపీ నాయకులు పనిగట్టుకుని ఆమె ద్వారా మమ్మల్ని మానసిక హింసకు గురి చేశారు. ఇటీవల మా ఇంటికి వచ్చి గొడవ చేయడంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. రైల్వే కోడూరు పోలీసులు ఆమెపై ఈ నెల 7వ తేదీన కేసు నమోదు చేశారు. ఆమెపై న్యాయ పోరాటం చేస్తామని ప్రమేలు తెలిపారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆ ఉద్యోగం చేసిన ఆరోపణలు అవాస్తవమని, త్వరలో ఆమె భాగోతాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెడతానని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేందర్ తెలిపారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలకు సంబంధించి సదరు మహిళతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తీసుకున్నట్టు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. వివరంపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తెలిసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అతను మాట్లాడింది ఒరిజినల్‌గా బట్టలు ఇప్పదీసి స్నానం చేస్తా మాట్లాడింది ఈ వీడియోలన్నీ వచ్చినాయి. ఒకవేళ అమ్మాయి ఇష్టపడినే చేసినా, అమ్మాయి రికార్డ్ చేసి చూపించినటువంటి అందులో డీప్ ఫేక్ కావాలని చేసిందంటే, నువ్వు కావాలని నువ్వెట్ట ఒక ఎమ్మెల్యేవి. ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి నిన్ను బెదిరిస్తుంటే నువ్వు ఊరుకున్నావా? ఎప్పుడో బొక్కలో దోయించాలి కదా! ఇంతకాలం ఎందుకు ఆగావు? అమ్మాయి వచ్చి కంప్లెయింట్ చేసి బయటకు వచ్చి చెప్పేదాకా ఈ నాటకాలు ఎంతవరకు ఉంటది? అకారణంగా అవకాశం దొరికింది వాడేసుకున్నాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు తిరుగుబాటు తర్వాత పెళ్లి చేసుకుంటాను నమ్మించకపోతే అట్లా చేయడానికి ఒప్పుకుంటదా అమ్మాయి అనేదే ఇక్కడ పాయింట్. కాకపోతే ఇందులో విచిత్రం ఏంటంటే జనసేన నెత్తినేసుకుంది అతన్ని. తాతంశెట్టి నాగేంద్ర దాని మీద రివర్స్‌లో మాట్లాడడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. మరి దీన్ని ఏ కోణంలో తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇకపోతే ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.